తాగేదిలే, తిరిగేదిలే, కష్టపడుతుంటాను, సంపాదిస్తాను. మీ పులి ఇంటి ఎదురుగా ఒక ఇల్లు వేసుకొని ఉంటున్నాను తెలుసునా? నువ్వు ప్రతిదానికట్ట బాధపడితే అట్ట చెప్పు. మరి పోని మెడపట్టి బయట గెంటేసినాడు. బయటికి పోక ఏం చేయమంటావు? అందుకే బయటకు వచ్చేసినాను. కానీ ఇంట్లో వాళ్ళని అట్ట ఒట్టిగా వదిలేసి ఎట్టా ఉంటున్నావు? వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తుందనే ఇంటి ఎదురేసిన గుడిసెలా వేసుకొని ఉంటాను. ఆ పొద్దు కూడా పులి బయటికి పో అని తోసేస్తే చిరు యాడుంటే నేను ఆడనే ఉంటాననే నాతో పాడే వచ్చేసింది మా. చెప్పినానేది నీకు? చెప్పలేదా? నాకైతే మతికి రావట్లేదు. ఏమై ఉండదమ్మా నాకు, తాగటం మానేసినాను కదా. సరేమ్మా, ఆ పాప చేసిన పనికే చాలా ఆనందం వేసి ఉండదు. నా కోసం చాలా బాగా మాట్లాడినది తెలుసునా? ఇంట్లో వాళ్ళు అయితే మాట లేదు, గమ్మున చూస్తూ ఉండిపోయారు. బాబా వచ్చేసినావా? ఇదిగో మా అమ్మగారికి నీ గురించే గొప్పగా చెప్తున్నాను. సరే సరే, అత్తయ్య గారితో మాట్లాడింది చాలు. ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వెళ్దాం పదా. ఉండు బాబా, నాకు ఆనందం వస్తే మా అమ్మతోటే చెప్పుకుంటాను. చెప్పావు కదా ఇప్పటి వరకు, ఆవిడ నిద్రపోవాలిగా. అవును బాబా, కరెక్టే. మా అమ్మ కూడా నిద్రపోవాలి కదా. ఇటు వచ్చి అర్ధరాత్రి దాకా కూర్చుంటే మా అమ్మ ఎప్పుడు నిద్రపోవాలా? కరెక్టే బాబా, కరెక్ట్గా చెప్పినావు. పద పోదాం. అబ్బా లే. అరే పాపా, బాబా బాబా బాబా, నన్ను పట్టుకున్నావు, నువ్వెందుకు కింద పడుతున్నావు? మా మా గుర్తుపెట్టావా? నీ కోడలు బంగారం అంతే. ఈ పాపే నా కోసం నిలబడింది, నా కోసం మాట్లాడుతుంది. పులినట్ట నిలబెట్టేసి ఉండదు మా. చాలు పద. అవునులే, మా అమ్మ నిద్రపోవాలి కదా. మా బొజ్జో బొజ్జో మనం బొజ్జో పడుకో. బాయ్. ఓ పాపా, ఆగు పాపా, ఉండు, అమ్మతో మాట్లాడుతుండా. అమ్మా, మిగతా కథ అంతా రేపు వచ్చి చెప్తాను. ఏం పాపా, ఒళ్ళంతా తూగుతుండదే? చీకట్లో కదా, కాస్త కళ్ళు తిరిగినట్టున్నాయి. ఓ
ఎండలో తిరిగితేనే కదా కళ్ళు తిరుగుతాయి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇంటికి వెళ్దాం పద. ఆ, పద. నువ్వు చెప్తే సరే బాబా. నా కోసం మా బుల్లితోటే ఫైట్ చేసినావు. నువ్వు చెప్తే సరే బాబా. బంగారు బాబా, పద. నీకు కూడా చాలా విషయాలు చెప్పాలా. పద. ఓ బాబా, స్టడీ స్టడీ స్టడీ. అరే ఎందుకు బాబా పట్టుకుంటాడావు? బాగా నడుస్తాడాను కదా. చీకటి కదా, సరిగ్గా కనిపిస్తుందా లేదా అని. హ, నాకు కరెక్ట్గా అగుపిస్తాండది బాబా, కరెక్ట్గా అగుపిస్తాండది. నేను స్టడీగా ఉన్నాను. పద. ఇక్కడ కాదు, వెనక్కి కూర్చో. అయ్యో బాబా ఏడుండవు? అయ్యో మా నేను చెప్పినాను కదా పాపని చూపెడతానని. కూర్చో. నేను ఏడుండవని ఎత్తుకుతానే. ఏడుండవా? ముందెక్కు. అయ్యో బాబా ఏడుండవు? అయ్యో ఏడే ఉండవు బాబా, ఏడుగు పోయి ఉండవు అనుకున్నా. బాబా ఆగు. మా మా బాయ్ మా. అయ్యో సరిగ్గా కూర్చో. ఏంటి మావయ్య గారు, ఇంట్లో డబ్బులు పోయాయి, బంగారం పోయిందని చెయ్యని తప్పుకి తన మీద నింద వేశారు. ఇదిగోండి, ఇంట్లో ఏ డబ్బులు పోయాయన్నారో, ఏ డబ్బుల కోసం తనని దొంగని చేసి మాట్లాడారో, ఏ డబ్బుల కోసం తనని మెడపట్టి బయటికి గెంటేశారో ఆ డబ్బులు. తప్పు చేస్తే తల వంచుకోవాలి. ఏ తప్పు చేయనప్పుడు కూడా ఎన్నాళ్ళ తల వంచుకుంటారు? తప్పు చేశాడా లేదా అన్నది ఆలోచించకుండానే తనని తిరుగుబోతం చేశారు, తాగుబోతం చేశారు, హంతకుణ్ణి చేశారు, చివరికి దొంగని చేశారు. ఈయన మీద ఎంతమందికి నమ్మకం ఉందో నాకు తెలియదు, కానీ నా భర్త మీద నాకా నమ్మకం ఉంది. నానా, మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించిరా? మన చెరువు గురించే నాన్న.